జగన్ ఇంగితం లేకుండా మాట్లాడితే తాము జగన్ కోడికత్తికి ఎక్కువ గొడ్డలికి తక్కువ అని అనగలమని మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై జగన్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో జనసేన ఎమ్మెల్యేలతో కలిసి మీడియాతో మాట్లాడారు. వైసీపీకి ప్రతిపక్ష హోదాను డిమాండ్ చేసే స్థాయిలో జగన్ లేరన్నారు. హోదా ప్రజలిచ్చేదని తెలిపారు. అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పారని పేర్కొన్నారు. 4.6% 24 గంటల లోపే రైతు ఖాతాల్లోకి జమ చేశాం. అసలు ఊహించగలుగుతారా? మీరు ఎప్పుడైనా ఈ విధంగా నిజాయితీగా పనిచేశారా? ప్రజలకి మీరు అండగా నిలబడాల్సిన బాధ్యతని మీరు విస్మరించుకుని ఈ రోజున మీరు శాసనసభకు కూడా రాకుండా ఏ విధంగా వ్యవహరిస్తున్నారు? గతంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రినా, వర్క్ ఫ్రమ్ హోమ్ ముఖ్యమంత్రి కాస్త ఈ రోజున వర్క్ ఫ్రమ్ బెంగళూరు శాసనసభ్యుడిగా తయారయ్యాడు. శాసనసభకు వచ్చి మీరు మాట్లాడాలి కదా ప్రజల సమస్యల పైన. ఆ బాధ్యత లేదా మీకు? దేనికోసం చెప్పండి. మేము కష్టపడి ఈ రోజున ఆర్థిక ఇబ్బందుల్లో కూడా ప్రతి కార్యక్రమం నెట్టుకుంటూ ప్రజల్లోకి వెళ్తుంటే సివిల్ సప్లైస్ కార్పొరేషనే ఈరోజు 41 కోట్ల రూపాయలు అప్పులు చేసి మీరు వెళ్ళిపోయారు. ఏ విధంగా మీరు ఈ ఆర్థిక వ్యవస్థని ఇంత దుర్మార్గంగా ఇబ్బంది పెట్టారో ప్రజలందరూ కూడా చూశారు. కూటమి ప్రభుత్వం నుంచి మేము మాటిస్తున్నాం, వచ్చే 2 నెలల్లోనే 100% మా సూపర్ 6లో మేము ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకుంటాం. మేము అందించాల్సిన సహాయం, భరోసా ఎక్కడ కూడా పొరపాటు చేయం. ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తా వస్తున్నారు, అన్నదాత సుఖీభవ అనే కార్యక్రమం ఖచ్చితంగా మేము రైతులను ఆదుకుంటాం. అదేవిధంగా